Welcome to the TollyTube. వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు తన భార్య లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడు. అలా వచ్చిన శ్రీ మహావిష్ణువు తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి లాగా తన నివాసం ఏర్పరచుకోవటం మనకు తెలిసిందే. ఇదంతా జరిగి 15 కోట్ల సంవత్సరాలు అవుతోందని తిరుమల స్థల పురాణం చెప్తోంది. శాలిగ్రామ శిలారూపంలో వెలిసిన స్వామివారు అప్పటి నుండి భక్తులకి కొంగు బంగారంలాగా, కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పులాగా ఉన్నారు. అంతేకాదు, పిలిచిన వెంటనే పలికే ప్రత్యక్ష దైవం కింద స్వామివారు పేరుగాంచారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సప్తగిరిలో గోవిందనామంతో మారుమ్రోగని రోజంటూ లేదు. నిత్యం వేల కొద్ది భక్తులు శ్రీవారిని దర్శించుకోవటానికి తరించిపోతూ ఉంటారు. అంతేకాదు, తిరుమలగిరిలో అన్నీ కూడా అద్భుతాలకు సాటి అని చెప్పుకోవాలి. స్వామివారి కృపా కటాక్షం ఉంటే అసాధ్యాలు కూడా సుసాధ్యాలని ఈ కొండలో తెలుస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సంగతులు దీన్ని రుజువు చేస్తున్నాయి కూడా. కాగా ఈ మధ్య కార్తీక మాసంలో తిరుమల కొండపై అలాంటి నమశక్యంగానిది చోటు చేసుకుంది. ఇక స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంత కన్నుల పండుగగా జరుగుతాయో మనందరికీ తెలిసిందే. దేశం నలుమూలల నుండి స్వామివారిని దర్శించుకోవటానికి, ఈ బ్రహ్మోత్సవాలు తిలకించడానికి వేలల్లో భక్తులు తరలి వస్తుంటారు. అలాగే తమిళనాడు నుండి అందుల బృందం కూడా కార్తీక మాసంలో అర్చన చేసేందుకు తిరుమల వచ్చింది. అందులైనప్పటికీ వాళ్ళందరూ మంచి గాయకులు. తమ భక్తి గీతాలతో స్వామివారిని పూజించుకుందామని ఎంతో దూరం నుండి వచ్చారు. వారిలో కళావతి అనే 10 ఏళ్ల బాలిక కూడా ఉంది. కళావతి స్వస్థలం సేలం సమీపంలోని ఓ కుగ్రామం. వాస్తవానికి ఆ బాలిక పుట్టుకతోనే అందురాలు కాదు, ఒక ప్రమాదంలో తనకి చూపు పోయింది. ఆమె తల్లిదండ్రులు ఎన్ని హాస్పిటల్స్ లో చూపించినా ఫలితం దక్కలేదు. అయితే కళావతి పాటను ఎంతో బాగా పాడుతుంది. ఆమె కుటుంబం కూడా వెంకటేశ్వర స్వామిని ఇలవేల్పుగా పూజిస్తారు. దానితో స్వామివారిని కార్తీక మాసంలో సేవించుకోవాలని ఆ బాలిక ఆ అందురాల గ్రూప్ తో కలిసి తను కూడా ఈ సేవా కార్యక్రమానికి వచ్చింది. సాధారణంగా తిరుమల ప్రధాన ఆలయం చుట్టూ తిరుమాడ వీధులు ఉంటాయి. ఇక భక్త బృందాలు ఈ తిరుమాడ వీధుల్లో తిరుగుతూ స్వామివారిని స్మరిస్తూ ఉంటారు. కళావతితో పాటు మరికొంతమంది భక్తులు కూడా తిరుమాడ వీధుల్లో అన్నమయ్య కీర్తనలను పాడుతూ స్మరిస్తూ ఉన్నారు. వాళ్ళు అలా తిరుగుతూ స్వామివారి సన్నిధి ఎదుర్కొంటా వచ్చారు. వర్షాకాలం కావటంతో అప్పటికే ఆకాశం మేఘామృతమై ఉంది. ఇంతలో ఒక్కసారి మెరుపు రావడంతో ఆలయం మొత్తం కాంతులతో విరజిమ్మింది. అంతేకాదు, ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం కూడా వినిపించింది. సాధారణంగా ఉరుములు మెరుపులు రాగానే ఎవరైనా కూడా కళ్ళు మూసుకుంటారు. అందురాలైన కళావతి కూడా మెరుపులు ఉరుములు శబ్దానికి కళ్ళు మూసుకుంది. ఇక అదేమీ వింతో కాని కళ్ళు మూసిన తర్వాత ఒక్కసారిగా ఇంకొక మెరుపు వచ్చింది. ఆ మెరుపు తర్వాత కళావతి కళ్ళు తెరిచింది. ఇక అందరిలాగా తను కూడా చూడగలుగుతోంది. అసలు తను ఎక్కడ ఉందో ఒక్కసారిగా అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయింది. ముందుగా స్వామివారి ఆలయాన్ని చూసి మైమరిచిపోయింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులను గుర్తుపట్టి పులకరించింది. తమ బిడ్డకు పోయిన కళ్ళు తిరిగి వచ్చాయని తెలుసుకున్న కళావతి తల్లిదండ్రులు ఆనంద బాష్పాలు కార్చారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి తిరుమల క్షేత్రమంతా పాకిపోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ పాహిమాం పాహిమాం అంటూ ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.